నమస్కారం రైతు సోదరులారా. సాధారణంగా పంట కోతలు అయిపోయిన తర్వాత పొలాన్ని త్వరగా శుభ్రం చేసుకోవటానికి చాలామంది గడ్డిని తగరబెడుతుంటారు. ఇది చాలా సులభమైన పద్ధతి అని మనం అనుకుంటాం. కానీ దీనివల్ల మన భూమికి మనం ఎంత పెద్ద నష్టం చేస్తున్నామో తెలుసా? గడ్డిని కాల్చడం వల్ల 3 ప్రధాన నష్టాలున్నాయి. మిత్రపురుగుల నాశనం. మన పంటకు మేలు చేసే వానపాములు, ఇతర సూక్ష్మజీవులు మంటల్లో చనిపోతాయి. దీనివల్ల నేల గట్టిపడి చౌడుబారిపోతుంది. పోషకాల నష్టం. నేలలో ఉండాల్సిన నత్రజని, పొటాష్, సల్ఫర్ వంటి పోషకాలు ఆవిరైపోతాయి. మనం వేల రూపాయలు పెట్టి కొనే ఎరువులు బూడిదైపోతాయి. కాలుష్యం. ఈ పొగ వల్ల మన కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ప్రత్యామ్నాయ మార్గాలు. మరి దీనికి పరిష్కారం ఏంటి? కలియదున్నడం. గడ్డిని పొలంలోనే వేసి రోటవేటర్తో దున్నేయండి. ఇది భూమికి సేంద్రియ ఎరువుగా మారుతుంది. వేస్ట్ డీకంపోజర్. ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న వేస్ట్ డీకంపోజర్ను నీటిలో కలిపి చల్లితే కేవలం 20 నుంచి 30 రోజుల్లో గడ్డి మొత్తం కుళ్ళిపోయి మేలైన ఎరువుగా మారుతుంది. పశుగ్రాసం. సాధ్యమైనంత వరకు గడ్డిని కట్టలు కట్టి పశువులకు మేతగా ఉపయోగించండి, లేదా ఇతర రైతులకు అమ్మండి. గుర్తుంచుకోండి, మన నేలతల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనకు మంచి దిగుబడి వస్తుంది. పొలాన్ని కాల్చడం అంటే మన లాభాన్ని మనమే కాల్చుకోవడం. కాబట్టి పర్యావరణాన్ని, మన భూమిని రక్షించుకుందాం. జై కిసాన్.